వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ ఎకనామిక్స్ సర్వేలో పొందుపరిచిన పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ర్యాంకింగ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పేదరికం అధికంగా ఉన్న జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంత ఉంది అంశాలు ఒకసారి చూస్తే, ముందుగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించిన ఒక డెఫినేషన్ ఒకసారి చూద్దాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా అంచనా వేసేది యుఎన్డిపి. ఈ యుఎన్డిపి వారు ఏం చేస్తారు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ ఇనిషియేటివ్ అనే ఒక అర్థశాస్త్ర విభాగం ద్వారా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భాగమైన ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ ఇనిషియేటివ్ అనే అర్థశాస్త్ర విభాగం వారితోటి యుఎన్డిపి వారు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించి విడుదల చేస్తుంది. ఇది ప్రపంచ దేశాలలో పేదరికం ఏ విధంగా ఉంది అనే ఒక సూచిక తెలియజేయడం జరుగుతుంది. కానీ మన దేశంలో రాష్ట్రాల యొక్క పేదరిక విలువలు ఏ విధంగా ఉన్నాయి, పేదరిక తీవ్రత ఏ విధంగా ఉంది, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువ ఏ విధంగా ఉంది, వీటిని అంచనా వేసి రూపొందించేది నీతి ఆయోగ్ వారు. ఈ నీతి ఆయోగ్ వారు యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి యొక్క సహాయంతో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ను తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క రిపోర్ట్లు రాష్ట్రాలలో పేదరికం ఏ విధంగా ఉంది అని చెప్పి మనం తయారు చేసే ఈ నివేదికలు అనేది నీతి ఆయోగ్ వారు తీసుకుంటున్న మెయిన్ సోర్స్ ఏంటిది అని అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ను ప్రామాణికంగా తీసుకొని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ వారు తీసుకున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ అనేది మొదటి ఎడిషన్ అయితే, రెండవ ఎడిషన్ ఏంటిది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు ఎప్పుడు వచ్చింది, ఇది 2023 జూలై 17 నాడు రావడం జరిగింది. 2023 జూలై 17 నాడు వచ్చిన రిపోర్ట్ ఏంటిది అని అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ఆధారంగా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023ని జూలై 17 నాడు విడుదల చేసిరు. మళ్ళీ చెప్తున్నాను, 2023 జూలై 17 నాడు విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 రిపోర్టును దేని ప్రామాణికంగా చేసుకుని విడుదల చేయడం జరిగింది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టును ఆధారంగా బేస్ చేసుకొని విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇండియా మొత్తంలో దేశవ్యాప్తంగా 707 జిల్లాలలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తంగా 707 జిల్లాలలో మొత్తంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించిన పేదరికం యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి, పేదరిక సూచి ఏ విధంగా ఉంది, పేదరిక తీవ్రత ఏ విధంగా ఉంది అనేది ఈసారి పొందుపరిచిన 2023 జూలై 17 నాడు విడుదల చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 707 జిల్లాలలో పేదరికంకి సంబంధించిన వివరాలను పొందుపరచడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో తీసుకున్న ఇండికేటర్స్ ఏంటేంటివి అంటే ఎడ్యుకేషను, హెల్త్, ఫస్ట్ హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, 3 అంశాలకు సంబంధించి మొత్తంగా 12 సూచికలను తీసుకోవడం జరుగుతుంది. గ్లోబల్లో అయితే 10 సూచికలు తీసుకుంటారు. దేనిలో భాగంగా హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో గ్లోబల్లో మొత్తం 10 సూచికలు తీసుకుంటారు. అదే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏమేమి తీసుకుంటారు, హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి మొత్తం 12 సూచికలను తీసుకొని రాష్ట్రాలలో పేదరికం తీవ్రత ఏ విధంగా ఉంది అంచనా వేసి భారతదేశంలో అత్యధిక పేదరికం కలిగిన రాష్ట్రం ఏంది, అతి తక్కువ పేదరికం కలిగిన రాష్ట్రం ఏంటిది అనే అంశాలను మనం ఇక్కడ పొందుపరుస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనకు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం ఏ విధంగా ఉంది, పేదరిక తీవ్రత ఏ విధంగా ఉంది అనేది చూస్తే 2023 జూలై 17 నాడు నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం చూస్తే 2019-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువ ఎంత, 0.053. అదే ఇప్పుడు 2023లో విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువ ఎంత, 0.025. అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్టును ఆధారంగా చేసుకొని విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది, 2021 నవంబర్లో వచ్చింది. 2021 నవంబర్లో విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువ 0.053. అయితే ప్రస్తుతం విడుదల చేసిన అనగా 2023 జూలై 17 నాడు విడుదల చేసిన
నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఎంత? 0.25. అంటే పావర్టీ యొక్క విలువ ఏమైంది? తగ్గుదల నమోదైంది. 0.053 నుంచి 0.025కి తగ్గుదల నమోదైంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటున్నాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటిది? దాని యొక్క నిర్వచనం కూడా ఒకసారి చూస్తే మనకి ప్రారంభంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు ఏం చేశారు? కనీస అవసరాలు తీరని స్థితిని లేదా కనీస శక్తిని కూడా పొందలేని స్థితినే పేదరికం అంటున్నాం. కనీస శక్తిని కూడా పొందలేని స్థితి అంటే శక్తి అంటే ఏంటిది? ఆహారం. ఆహారం ఆధారంగా ప్రామాణికం తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఆహారం ఆధారంగా అంటే క్యాలరీలను తీసుకొని ఒక గ్రామంలో 2400 క్యాలరీల శక్తి, పట్టణాలలో 2100 క్యాలరీల శక్తి, అంటే ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే క్యాలరీల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. తర్వాత కాలంలో ఆదాయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఫస్ట్ ఆహారం ఆధారంగా పేదరికము, తర్వాత ఆదాయం ఆధారంగా పేదరికము. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లు ఏముంటాయి అంటే సామాజిక అంశాలు ఉంటాయి, ఆర్థిక అంశాలు ఉంటాయి. సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేస్తే దానిని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు. ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరిక సూచి విలువ ఎంత? 0.025. ఎప్పటి రిపోర్ట్? సెకండ్ ఎడిషన్ అయిన 2023 జూలై 17 నాడు విడుదల చేసిన రిపోర్ట్లో ఉన్న విలువ 0.025. దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది అనే అంశం చూస్తే పేదరికం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదరికం యొక్క తీవ్రత హెడ్ కౌంట్ రేషియో, పేదరికాన్ని అంచనా వేసే పద్ధతి తలాల లెక్కింపు పద్ధతి, దీనినే హెడ్ కౌంట్ రేషియో అంటారు. ఈ హెడ్ కౌంట్ రేషియో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరికం శాతం ఎంత? 6.06%. 6.06% అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరికం యొక్క శాతం. ఈ అంశం చూసుకోవాలి ఇక్కడ. 6.06%. ఆల్ ఇండియా ఎంత ఉంది? 14.96% ఉంది. ఆల్ ఇండియాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం ఏముంది? తగ్గుదల ఉంది, తక్కువగా ఉంది. ఈ అంశం చూసుకోవాలి. ఇంటెన్సిటీ, పేదరిక తీవ్రత 41.12% ఉంది. అదే ఆల్ ఇండియా ప్రకారం చూస్తే ఇంటెన్సిటీ ఎంత? 44.39%. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఎంత? 0.025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విలువ. అదే విధంగా జాతీయ బహుముఖ పేదరిక విలువ అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఆల్ ఇండియాకి ఎంత ఉంది? 0.066 ఉంది. హెడ్ కౌంట్ రేషియో ప్రకారం ఇప్పుడు ఇది మొత్తంగా చూసినాం. మొత్తంగా ఏముంది ఇక్కడ? హెడ్ కౌంట్ రేషియో ప్రకారం పేదరికం ఆంధ్రప్రదేశ్ లో 6.06 ఉంది. అదే ఇంటెన్సిటీ ప్రకారం చూస్తే ఎంత ఉంది? 41.12 ఉంది. సూచి విలువ అంటే విలువ ప్రకారం చూస్తే ఎంత ఉంది? ఇక్కడ 0.025. ఇవి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి మనకి రీసెంట్ గా వచ్చి సెకండ్ ఎడిషన్ యొక్క విలువలు కాబట్టి ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ, ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. పేదరికం అనేది మనకి సిలబస్ లో లేదు కదా అనే అంశాలు కాకుండా డైరెక్ట్ సర్వేలో మెన్షన్ చేసి ఈ అంశాల గురించి ఇవి చూసుకోవాలి. హెడ్ కౌంట్ రేషియో, ఇంటెన్సిటీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి, ఇండియాకి ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విలువలు చూసినాం కదా, రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది. ఇప్పుడు రూరల్ ఏరియాలో పేదరికం ఎంత ఉంది? 7.71% ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదే ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఏరియాలో ఎంత ఉంది? 2.20. దీన్ని బట్టి మనకి ఏమి అర్థమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో అనగా రూరల్ ఏరియాలలో పేదరికం అనేది అధికంగా ఉంది, పట్టణాలలో పేదరికం అనేది తక్కువగా ఉంది. ఈ అంశం చూసుకోవాలి. ఇంటెన్సిటీ 41.41%, పేదరికం యొక్క తీవ్రత అనేది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఎంత? 0.032. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువ అనేది అర్బన్ ఏరియాలో ఎంత ఉంది? ఇక్కడ 0.09 ఉంది. ఇక్కడనేమో మొత్తం పేదరికం ఏమో 6. ఇది చూసుకుందాం. మొత్తం పేదరికం ఏమో 6.06%. ఈ అంశం చూసుకుంటే రూరల్ ఏరియా ఎంత, అర్బన్ ఏరియా ఎంత? రూరల్ ఏరియాలో ఎంత ఉంది? 7.71% ఉంది. అర్బన్ ఏరియాలో ఎంత ఉంది? ఇక్కడ 2.20 ఉంది. అంటే మొత్తం పేదరికంగా చూస్తే 6.06. గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియాది రూరల్ ఏరియాలో ఎంత ఉంది? 19.28. అర్బన్ ఏరియాలో ఎంత ఉంది? 5.27. అంటే ఇండియా పరంగా చూస్తే కూడా
రూరల్ ఏరియాలో పేదరికం అనేది అధికంగా ఉంది, అర్బన్ ఏరియాలో తక్కువగా ఉన్నది. ఈ అంశాలు చూసుకోవాలి. ఇంటెన్సిటీ అనేది రూరల్ ఏరియాలో 44% అయితే అర్బన్ ఏరియాలోనేమో 43%. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ 0.086 అయితే ఇక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఎంత 0.023. ఈ మొత్తం అంశాలు చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఆల్ ఇండియా ప్రకారం ఏ విధంగా ఉంది, ఈ అంశాలు చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఎంత 0.025. ఈ అంశాలు అనేది మనం 1-2 సార్లు చూసుకోవాల్సిన అంశాలు. 0.025 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క స్కోరు. ఏపీ ర్యాంకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకు భారతదేశంలోని రాష్ట్రాల ప్రకారము వరుస క్రమాలను చూస్తే ఏ రాష్ట్రంలో అత్యధిక పేదరికం ఉన్నది, ఏ రాష్ట్రంలో అత్యల్ప పేదరికం ఉన్నది, ఇలా వరుస క్రమాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత 9వ ర్యాంకు. మొత్తంగా 28 రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక సూచి విలువ 0.025 ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత 9th ర్యాంకు. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే అదేవిధంగా హెడ్ కౌంట్ రేషియో ప్రకారం చూస్తే ఇప్పుడు 6.06% అన్నాం. 6.06%, 6.06% ఏమో హెడ్ కౌంట్ రేషియో ప్రకారం పేదరికం. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ ఎంత 41.12%. క్వశ్చన్ డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరికం ఎంత 6.06%. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ ఎంత 41.12%. ఇవి డైరెక్ట్ చూసుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ ఏంటిది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదరికం గురించి మనం మాట్లాడినాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ ఆధారంగా ఫస్ట్ ఎడిషన్ వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ఆధారంగా సెకండ్ ఎడిషన్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే 2 రిపోర్ట్లను కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఈ 2 రిపోర్ట్ల ఆధారంగా పేదరిక విలువలు ఏ విధంగా ఉన్నాయి ఆ అంశాలను చూద్దాం ఒకసారి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో హెడ్ కౌంట్ రేషియో, ఇంటెన్సిటీ అండ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. 2015-16 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదరికం ఎంత 11.77%. 11.77% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరికం విలువ 2015-16. ఇదేంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ ఆధారంగా చేసి రిపోర్ట్ విడుదల చేసి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ఆధారంగా వచ్చినది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023. దీని ఆధారంగా పేదరికం ఎంత 6.06%. 11.77% అనేది 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరిక శాతం అయితే ఇది 2019-21 ప్రామాణికంగా అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ యొక్క కట్ ఆఫ్ డేట్ ఏమో 2019-21. దీని ఆధారంగా తయారు చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023లో పేదరికం ఎంత ఉంది 6.06%. అనగా పేదరికం ఎంత తగ్గింది, ఇక్కడ పేదరిక శాతం అనేది తగ్గింది. పేదరికం ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ ఎంత ఉంది ఇక్కడ 43.28 నుంచి 41.12% కి తగ్గుదల నమోదు. 2015-16 అంటే ఏంది కట్ ఆఫ్ డేట్, దేని కట్ ఆఫ్ డేట్ అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ కట్ ఆఫ్ డేట్. దీని ఆధారంగానే కదా మనం నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ను రూపొందించి విడుదల చేస్తున్నాం. అందుకోసమే ఈ ఇయర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రిపోర్ట్ లో. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ సూచి విలువ 0.051 నుంచి 0.025 కి తగ్గుదల నమోదైంది. అంటే పేదరికం తగ్గుదల నమోదైంది, ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ తగ్గుదల నమోదైంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ కూడా తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ ఏంటిది హెడ్ కౌంట్ రేషియో ప్రకారం చూస్తే 2019-20 ఇంటెన్సిటీ రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఇది మొత్తంగా ఉన్న పావర్టీ ఎంతుంది ఆంధ్రప్రదేశ్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతుంది, అర్బన్ ప్రాంతాల్లో ఎంతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ ఎడిషన్తో పోలిస్తే సెకండ్ ఎడిషన్లో పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా ఈ అంశాలు చూసుకోవాలి. 2015-16లో 14.72 నుంచి 2019-21 అంటే ఫస్ట్ ఎడిషన్తో పోలిస్తే సెకండ్ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది 2023 జూలై 17 నాడు రావడం జరిగింది. ఈ జూలై 17 నాడు వచ్చిన రిపోర్ట్లో ఆధారంగా సెకండ్ ఎడిషన్లో పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా, పేదరికం యొక్క శాతం ఎంత తగ్గుదల నమోదైంది 14.72% నుంచి 7.71% కి తగ్గుదల నమోదైంది పేదరికము. అదేవిధంగా ఇంటెన్సిటీ కూడా ఏమైంది ఇక్కడ తగ్గుదల నమోదైంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క విలువ ఏమైంది ఇక్కడ తగ్గుదల నమోదైంది 0.064 నుంచి 0.032 కి తగ్గుదల నమోదైంది. ఇక్కడ అర్బన్ ఏరియాలో చూస్తే 4.63 నుంచి 2.20 కి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అధికము, పట్టణ ప్రాంతాల్లో పేదరికము తక్కువగా ఉంది. ఈ అంశం చూసుకోవాలి. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ చూస్తే తగ్గుదల నమోదైంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విలువ సూచి విలువ కూడా తగ్గుదల నమోదైంది. ఇక్కడ మొత్తంగా చూస్తే అర్థమైన అంశం ఏంటంటే 4th రిపోర్ట్ ఆధారంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ ఆధారంగా తయారు చేసిన ఫస్ట్ ఎడిషన్తో పోలిస్తే
పావర్టీ తగ్గింది, తీవ్రత తగ్గింది, సూచి విలువ తగ్గింది. ఎక్కడ? గ్రామీణ ప్రాంతాలలో. పావర్టీ తగ్గింది, తీవ్రత తగ్గింది, సూచి విలువ తగ్గింది. ఎక్కడ? పట్టణ ప్రాంతాల్లో. మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అధికంగా ఉంది. మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ చూస్తే ఫస్ట్ ఎడిషన్తో పోలిస్తే సెకండ్ ఎడిషన్లో పావర్టీ తగ్గింది, తీవ్రత తగ్గింది, సూచి విలువ కూడా తగ్గింది. అంటే మొత్తంగా సూచి విలువలు తగ్గినాయి, తీవ్రత తగ్గింది, పేదరికం తగ్గింది. కానీ మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అధికంగా ఉంది. నెక్స్ట్ ఏంటిదంటే ఇండియా ప్రకారం చూస్తే ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ స్కోర్ ఏ రాష్ట్రంలో పేదరికం అనేది తక్కువగా ఉంది ఈ అంశాలు చూస్తే కేరళలో మొదటి స్థానం, గోవా, తమిళనాడు, సిక్కిం, పంజాబ్ ఈ మొదటి రాష్ట్రాలను చూసుకోవాలి. పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే కేరళ మొదటి స్థానము, గోవా రెండవ స్థానం, తమిళనాడు మూడో స్థానము, సిక్కిం నాలుగో స్థానం. ఈ అంశాలు చూసుకోవాలి. అదే విధంగా పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రం చూస్తే బీహారు, మేఘాలయ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ అంశాలు చూసుకోవాలి. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే బీహారు, మేఘాలయ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. అదే విధంగా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ 2023 ప్రకారము భారతదేశంలో పేదరికము తక్కువగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటేనేమో కేరళ మొదటి స్థానంలో, గోవా, తమిళనాడు, సిక్కిం, పంజాబ్ ఈ అంశాలు చూసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తావన ఏడుంది? ఇక్కడ 9th ప్లేస్లో ఉంది. ఇక్కడ స్కోర్ ఎంత? 0.025. ఎంత ఉంది ఇక్కడ? 0.025. ఈ అంశాలను చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలలో పేదరికం అధికంగా ఉంది, ఏ జిల్లాలలో పేదరికం తక్కువగా ఉంది ఈ అంశాలను కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక విషయాలు చూస్తే వెస్ట్ గోదావరిలో ఎంత ఉంది? ఇక్కడ హెడ్ కౌంట్ రేషియో ప్రకారం 2.42% ఉంది. అంటే పేదరికము తక్కువగా ఉన్న జిల్లా ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అది వెస్ట్ గోదావరి జిల్లా. ఎంత ఉంది? 2.42% ఉంది. ఇక్కడ ఇంటెన్సివ్ ఆ పావర్టీ ఎంత? 42.56% ఉంది. పేదరిక తీవ్రత అధికంగా ఉంది కానీ పేదరిక శాతం తక్కువగా ఉంది. పేదరిక సూచి విలువ ఎంత? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సూచి విలువ 0.01. ఈ అంశం చూసుకోవాలి. పేదరికము తక్కువగా ఉన్న జిల్లాల వరుస క్రమం అంటే వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప, గుంటూరు, కృష్ణా, చిత్తూరు ఈ అంశాలను చూసుకోవాలి. పేదరికము అధికంగా ఉన్న జిల్లా అనగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సూచి విలువ ఎక్కువగా ఉన్న జిల్లా చూస్తే కర్నూలు మొదటి స్థానంలో ఉంటుంది. కర్నూలులో పేదరికం అధికంగా ఉంది. కర్నూలు మొదటి స్థానంలో ఉంది. తర్వాత విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం వీరి యొక్క పేదరికం ఎంత ఉంది? ఇక్కడ 12.84%. కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పేదరిక కలిగిన జిల్లా. తర్వాత విజయనగరం రెండవ స్థానంలో 8.66%. తర్వాత 7.60 తోటి విశాఖపట్నం మూడో స్థానంలో. ప్రకాశం ఎంత? 6.28% ప్రకాశం నాలుగో జిల్లా. మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగో స్థానం. ఏది పేదరికం అధికంగా ఉన్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో. దేని ఆధారంగా? నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 రిపోర్ట్ ఆధారంగా మనం మాట్లాడుతున్నాము. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ ఎంత? 42.32% కర్నూలు జిల్లాది అయితే, 40.20% విజయనగరం, 40.81% విశాఖపట్నం, 43.60% ప్రకాశం. ఇవి చూసుకోవాలి. ఇక్కడ కర్నూలులో స్కోర్ ఎంత ఉంది? నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క స్కోర్ ఎంత? 0.054 ఉంది. విజయనగరంలో ఎంత ఉంది? 0.035 ఉన్నది. విశాఖపట్నంలో ఎంత ఉంది? 0.03 ఉంది. ప్రకాశంలో ఎంత ఉంది? 0.025 ఉంది. అంటే జిల్లాల యొక్క వరుస క్రమాలు ఎక్కువగా ఉన్న పేదరికం జిల్లాల వరుస క్రమంలో పేదరిక శాతం ఎంత, పేదరిక తీవ్రత ఎంత, పేదరిక సూచి విలువ ఎంత ఈ అంశాలు. అదే విధంగా పావర్టీ తక్కువగా ఉన్న జిల్లాల వరుస క్రమం గుర్తించండి అంటే దానిలో కూడా పేదరికం యొక్క శాతం ఎంత, పేదరికం యొక్క తీవ్రత ఎంత, పేదరిక సూచి విలువలు మొదటి 4 జిల్లాలు, చివరి 4 జిల్లాలు ఈ అంశాలన్నీ మనం చూసుకోవాలి. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విలువలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తంగా ఎంత, గ్రామీణ ప్రాంతాల్లో ఎంత, అర్బన్ ప్రాంతాల్లో ఎంత. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అధికంగా, అర్బన్ ప్రాంతాల్లో పేదరికం అనేది తక్కువగా ఉంది. మొత్తంగా 2014-15-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్తో పోలిస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ఆధారంగా తయారు చేసిన సూచీలు ఏ విధంగా ఉన్నాయి, తగ్గుదలన పెరుగుదలన ఈ అంశాలు చూసినాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పరంగా చూస్తే ఏ జిల్లాలో పేదరికం అధికంగా ఉంది, ఏ జిల్లాలో పేదరిక తీవ్రత అధికంగా ఉంది, ఏ జిల్లాలో స్కోర్ ఆధారంగా
మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ స్కోర్ విలువలు ఏ విధంగా ఉన్నాయి, తక్కువ పేదరికం కలిగిన జిల్లాల వరుస క్రమం, ఈ అంశాలు చూసినాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పొందుపరిచిన అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా మనం ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.